అందరికీ నమస్కారం అండి. గత కొంతకాలం నుంచి మనం భారతదేశం మీద ఇస్లామిక్ దాడుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడెప్పుడు ఏ దాడులు జరిగినాయి ఏంటి, వీటన్నిటిని గురించి కూడా ఇప్పటికే ఒక 4 వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయితే కనుక ఆ 4 వీడియోలని మన ఛానల్ ప్లేలిస్ట్లో, వేదాంత ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి. మీరు ఎప్పుడన్నా కావాలంటే చూసుకోవచ్చు. సో ఎప్పటికప్పుడు ఈ వీడియోలు అందరూ ఫాలో అవుతుండాలని కోరుకుంటున్నాను. దానికన్నా ముందు మన వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ బంధువులందరూ కూడా వేదాంత ఛానల్ని కేవలం ఈ వీడియోలు చూడడం మాత్రమే కాకుండా వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇస్లాం దండయాత్రల గురించి చారిత్రక వాస్తవాలు మాత్రమే కాకుండా భక్తికి సంబంధించిన ఆధ్యాత్మిక సంబంధమైన అనేకమైన అంశాలు వస్తూ ఉంటాయి వేదాంత ఛానల్లో. అలాగే పొలిటికల్ రివ్యూలు వస్తూ ఉంటాయి, క్రికెట్కి సంబంధించిన రివ్యూలు వస్తూ ఉంటాయి. క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది, దానికి సంబంధించిన రివ్యూలు వస్తూ ఉంటాయి. అలాగే రాబోయే రోజుల్లో ఐపీఎల్కి సంబంధించిన రివ్యూలు వస్తూ ఉంటాయి. అలాగే సినిమాలకు సంబంధించి కూడా రివ్యూలు వస్తూ ఉంటాయి. సరే, ముఖ్యంగా ఇప్పుడు ఈ సిరీస్లో ఇప్పుడు మనం ఈరోజు మనం చూసేది ఏంటంటే అంటే గజనీ మహమ్మద్ దండయాత్రల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. గజనీ మహమ్మద్ ఎన్నోసార్లు దండయాత్రలు చేశాడు భారతదేశం మీద. ఆ దండయాత్రలు ఎలా మొదలైనాయి ఏంటి అనేది మాట్లాడుకుందాం. క్రీస్తు శకం 997లో సుబుక్తగీన్ అనే రాజు తర్వాత అతని కుమారుడు మహమ్మద్ గజనీ ప్రాంతానికి రాజు అయ్యాడు. ముస్లిం మతాధిపతి సామ్రాజ్యపతి అయిన ఖలీఫా కూడా ఇతని రాజ్యాన్ని ఇస్లాం రాజ్యంగా గుర్తించాడంట. అయితే అప్పటికే చాలామంది రాజులు ఈ ముస్లింల దండయాత్రలను ఎదుర్కొని అనేక సందర్భాల్లో వాళ్ళందరినీ ఓడించి మళ్ళీ వెనక్కి వస్తూ ఉన్నారు అప్పటిదాకా. అలాగే బోల్డ్ మంది రాజులు, ఇప్పటికే మనం చాలామంది రాజుల గురించి మాట్లాడుకున్నాం. రణబల్డు గురించి మాట్లాడుకున్నాం. రెండో రణబల్డు వచ్చాడు. రెండో రణబల్డు కూడా ఇస్లాం సైన్యాలను ఎదుర్కొని చివరి ఊపిరి దాకా కూడా అనేక సందర్భాల్లో ఇస్లాం సైన్యాన్ని అప్పటికప్పుడు అనేక దండయాత్రలు చేసినా కూడా ఓడిస్తూ వచ్చాడు. అలా రెండో రణబల్డు అయిపోయాడు. అలా చాలామంది అయిపోయారు. ఈ గజనీ మహమ్మద్ తండ్రిని కూడా, సుబుక్తగీన్ని కూడా చాలామంది మన వాళ్ళు ఓడించారు. ఇవన్నీ అయిపోయినాయి. రాజా జయపాలుడు కూడా, జయపాలుడు అని ఆ టైంలో చాలా పెద్ద రాజు ఉండేవాడు. ఆ రాజు కూడా చాలా సందర్భాల్లో ఈ సుబుక్తగీన్ని ఓడించడానికి ప్రయత్నం చేశాడు. కానీ కొన్నిసార్లు కుదిరినాయి, కొన్నిసార్లు కుదరలేదు, రకరకాలుగా జరిగినాయి. ఇప్పుడు తర్వాత సుబుక్తగీన్ తర్వాత ఇప్పుడు ఈ గజనీ మహమ్మద్ వచ్చాడు. గజనీ మహమ్మద్ వచ్చిన తర్వాత అప్పటికే రాజా జయపాలుడు గురించి చాలా పెద్ద మహావీరుడు, అనేక సందర్భాల్లో ఇస్లాం సైన్యాన్ని అందరినీ ఎదుర్కొన్నాడు అనేది అది మంచి పేరుంది. ఆ కాలంలో ఇతనికి కీర్తి ప్రతిష్టలు అసామాన్యంగా మరియు అసమానమైనగా వ్యాప్తి చెందినాయి. గజనీ మహమ్మద్ ఆస్థాన కవి స్వయంగా జయపాలుడి కీర్తి గురించి ఇలా చెప్పాడు. హిందూ రాజు జయపాలుని గురించి మీరు వినే ఉంటారు అంటే గజనీ మహమ్మద్కి చెప్తున్నాడు. వాళ్ళ రాజ్యంలోనే ఉన్న ఆస్థాన కవి. ప్రపంచమంతటి రాజులందరిలోనూ అతడు ఉన్నతుడు. ఆకాశంలో మెరిసే చుక్కల కన్నా మిన్న అతని సైన్యము, అంటే అంత క్వాలిటీ సైన్యం ఉన్నాడు. ప్రపంచమంతటి రాళ్ళు రప్పలన్నీ కలిసినా దానికన్నా తక్కువే. అతని సైనికుల కత్తులు సూర్యోదయ కాలపు తూర్పు ఆకాశం వలె ఎరుపు రంగుతో మెరుపులు విరజిమ్ముతూ ఉంటాయి. అనగా అంత శత్రువుల రక్తంతో రక్తసిక్తమై ఉంటాయి, అంటే అంత వీరోచితంగా వాళ్ళు పోరాడతారు అని చెప్పాడు. నల్లని పొగతో పడమరించిన ఎల్లని నాలుగుతో సమానంగా మెరుస్తున్న వారి ఫాలవాగాన్ని చూస్తే చాలు మీరంటారు వీళ్ళంతా నరకానికి వెళ్లాల్సిందే అని. వాళ్ళ భయంతో మెదడు మొద్దుబారిపోతుంది, కళ్ళు మిరిముట్లు గొలుపుతాయి. అంటే ఈ సైన్యం గురించి, జయపాలుడి సైన్యం గురించి అలా చెప్పాడు అనమాట. వాళ్ళ పేరింటేనే అసలు వణుకొచ్చేస్తుంది అని చెప్తున్నాడు. ఇదంతా విన్న తర్వాత గజనీ మహమ్మద్ ఒక శపథం చేశాడు. తాను బతికి ఉన్నంతకాలం ప్రతి ఏటా హిందుస్థాన్పై దాడి చేస్తూనే ఉంటాను అని చెప్పి గజనీ మహమ్మద్ శపథం చేశాడట. అందుకనే ప్రతిసారి దాడులు చేస్తూ ఉండేవాడు, ఓడిపోతూ ఉండేవాడు. కొన్నిసార్లు గెలిచేవాడు, కొన్నిసార్లు ఓడిపోయాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ ఫైటింగ్ చేసేవాడు, మళ్ళీ ఓడిపోయి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇలా గజనీ మహమ్మద్ చేస్తూనే ఉన్నాడు ఆ శపథం చేసిన దానివల్ల. క్రీస్తు శకం 1001వ సంవత్సరంలో గజనీ మహమ్మద్ పెషావర్ వైపు దాడి చేశాడంట. రాజా జయపాలుడు స్వయంగా సైన్యాన్ని సంచాలనం గావిస్తూ దాడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు అతని సైన్యంలో
300 ఏనుగులు, 12,000 అశ్వికులు, 30,000 మంది పదార్థాలు ఉన్నారు. కానీ ఏమైందంటే ఈ యుద్ధ పరిణామం జైపాలుడికే కాదు భారత చరిత్రకి అత్యంత ఘాతకంగా తేలింది. కారణం ఏంటంటే ఈ యుద్ధంలో వీళ్ళు తురకలు మోసపూరితంగా యుద్ధం చేసేవాళ్ళు. మన వాళ్ళు ఏంటంటే ధర్మయుద్ధం అనేవాళ్ళు. హిందువులందరూ కూడా ధర్మయుద్ధం, ఈ టైం నుంచి ఈ టైం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకానే యుద్ధం చేయవలను, ఇలాంటివన్నీ మన వాళ్ళకు ఉన్నాయి. ఈ తురకలు అంటే వేరే కాదు. తురకలు అంటే వాళ్ళని తురుష్కులు అనమాట. అంటే టర్కీ ప్రాంతాన్ని పరిపాలించే అక్కడ ఉన్న వాళ్ళని తురకలు అంటారు. సో అందులో భాగంగా ఈ గజనీ మహమ్మద్ వీళ్ళు ఏంటంటే మోసం చేసి రాత్రిపూట దాడులు చేయటం ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉండేవాళ్ళు. కొంతకాలం తర్వాత జైపాలుడి కొడుకు సుఖపాలుడి మాత్రం బందీగా గజనీ మహమ్మద్ జైపాలుడి కుటుంబాన్ని నానా చిత్రహింసలకి, అత్యాచారాలకి, అవమానాలకి గురి చేసి వదిలిపెట్టాడు. ఆ యుద్ధంలో పాపం జైపాలుడు ఓడిపోయాడు. కొడుకుని మాత్రం బందీగా పట్టుకుని మిగతా వాళ్ళందరినీ చాలా రోజులు బంధించి నానా చిత్రహింసలు పెట్టి చివరికి వదిలేశాడు. తురకల రాక్షత్వానికి, అసభ్యతకు ప్రతీక రాజా జైపాలుని ఆత్మహత్య. జైపాల్ తర్వాత అతని కుమారుడు ఆనందపాలు రాజు అయ్యాడు. అంటే జైపాలుడు చివరికి పాపం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఈ ఓటమి భారాన్ని భరించలేక జైపాలుడు పాపం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత ఆనందపాలుడు రాజు అయ్యాడు. ఆనందపాలుడు కూడా తండ్రి వలె వీర యోధుడు, హైందవ స్వాభిమానధనుడు. దూతుడైన గజనీ మహమ్మద్ని ఎదుర్కోవడానికి పరాక్రమం, స్వాభిమానం ఉంటే సరిపోదు. చాణుక్యుని రాజనీతి తంత్రము, చంద్రగుప్త, స్కందగుప్త వంటి సేనాధిపత్య దక్షత, యుద్ధతంత్రం అవసరము. కానీ ఏమైందంటే 1005వ సంవత్సరం 6వ సంవత్సరం మధ్యలో గజనీ మహమ్మద్ సైన్యాలు ముల్తాన్ని ఆక్రమించేయడానికి బయలుదేరాయి. తన రాజ్యం కూడా ఆ సైన్యాలు వెళ్ళడానికి ఆనందపాలుడు సమ్మతించలేదు. పెషావర్ దగ్గర ఆనందపాలుడు గజనీ మహమ్మద్ సైన్యాలను అడ్డగించాడు. సంఖ్యాబలం ఉన్న గజనీ మహమ్మద్ సైన్యం చేతిలో ఆనందపాలుడి సేనలు పరాజయం పాలైనాయి. అంటే గజనీ మహమ్మద్ చాలా పెద్ద సైన్యం. అందువల్ల ఏంటంటే చిన్న చిన్న రాజులు తట్టుకోలేకపోయేవాళ్ళు. ఇక్కడ ఇదేమైంది, ఆనందపాలుడి సేనలు పరాజయం పాలైనాయి. కానీ సేమ్ అదే టైంలో అక్కడ సొంతంగా అతని రాజ్యం ఉన్న చోట గజనీ రాజ్యంలో తిరుగుబాటు సంభవించింది. దాంతో గజనీ మహమ్మద్ ఈ దండయాత్ర ఆపేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఆనందపాలుడికి ఇది మంచి అవకాశంగా దొరికింది. కానీ ఈ లాభాన్ని పొందాల్సింది, కానీ అలా జరగలేదు. కారణం ఏంటి అంటే సోదరుడి కోసం, అంటే ఈ ఆనందపాలుడి సోదరుడిని ఒక అతన్ని గజనీ మహమ్మద్ బందీగా పెట్టుకున్నాడు తన దగ్గర. అందువల్ల మళ్ళీ మనం వెళ్ళి గజనీ మహమ్మద్ మీద దండయాత్ర చేస్తే తమ్ముడిని ఎక్కడ చంపేస్తాడు అని చెప్పి ఈ ఆనందపాలుడు ఆ ఛాన్స్ ఉన్నా కూడా గెలిచే ఛాన్స్ ఉన్నా కూడా ఉపయోగించుకోవాలి. అయితే గజనీ మహమ్మద్ ఏం చేశాడు, ఆ పట్టుకెళ్ళిన తమ్ముడిని అతనికి మతం మార్చేశాడు. సుఖబాలుడు అనమాట, అతని పేరు సుఖబాలుడు. సుఖబాలుడిని ముస్లిం మతంలోకి మార్చేశాడు. నవాజ్ షాన్ అని నామకరణం చేశాడు. కానీ ఎలాగోల తర్వాత ఈ సుఖబాలుడు తిరిగి హిందూ మారి గజనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడంట. అక్కడ ఉండంగానే మళ్ళీ హిందువుగా మారి అక్కడ ఉన్న కొంతమంది హిందువులందరినీ కూడగట్టి తిరుగుబాటు చేశాడు. కానీ తనకేమన్నా ఆనందపాలుడి దగ్గర నుంచి ఏమన్నా కొంచెం సైన్యం మద్దతు లభిస్తుంది అనుకున్నాడు, కానీ అది దొరకలేదు. అందువల్ల ఏమైంది, తిరుగుబాటులో విఫలమయ్యాడు. మళ్ళీ బందీగా దొరికాడు. చివరికి ఆ జైల్లోనే పాపం చచ్చిపోయాడు. ఇప్పుడు ఏం చేశాడు ఆనందపాలుడు, ఏం చేశాడంటే ఆనందపాలుడు ఉత్తర హిందూ రాజులందరికీ ఉత్తరాలు రాశాడు. మహమ్మదీయ దురాక్రమణలను హిందూ రాజులందరూ సంఘటితంగా ఎదుర్కోవాలి అని సూచించాడు. 1009వ సంవత్సరంలో గజనీ మహమ్మద్ మళ్ళీ పెషావర్ మీద దాడి చేశాడు. ఆనందపాలుడు గజనీ సేనల్ని ముందుకు పోకుండా అడ్డగించాడు. ఢిల్లీ, అజ్మీర్, కనౌజ్, కాలింజర్, గ్వాలియర్ మొదలగు రాజ్యాల సైన్యాలన్నీ కూడా ఆనందపాలుడికి సాయంగా వచ్చాయంట. విశాల సైన్యాన్ని చూసి గజనీ మహమ్మద్ దాడిని ఆపేశాడంట. ఇంకేముందిలే, గజనీ మహమ్మద్ భయపడ్డాడు, ఆపేశాడు, దాడిని ఆపేశాడు అని చెప్పి కొంచెం వీళ్ళందరూ రెస్ట్ తీసుకుంటున్న టైంలో, అంటే 40 రోజుల పాటు గజనీ మహమ్మద్ సైన్యాలు ఏమి చేయకుండా సైలెంట్గా ఉండిపోయినాయి. ఇంకా యుద్ధం చేయలే, గజనీ మహమ్మద్ వెనక్కి వెళ్ళిపోతాడులే అనుకున్న టైంలో గజనీ సైన్యాలు మోసంతో ఒకనాటి అర్ధరాత్రి, చూసారా, ఇదే వచ్చిన సమస్య. మన వాళ్ళేమో ధర్మయుద్ధం అంటారు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే యుద్ధం చేయాలనుకుంటారు. కానీ వీళ్ళేమో అర్ధరాత్రి పూట అందరూ నిద్రిస్తున్న టైంలో ఆనందపాలుడి సైన్యాల మీద దాడి చేశారు. యుద్ధ సందర్భంతో లేరు, ఎవరికడి పాపం నిద్రపోతున్నారు. దాంతో ఆనందపాలుడి సైన్యాలు భారీగా నష్టపోయినాయి. భీషణ సంగ్రామం జరిగింది. వేలాది మంది సైనికులు మరణించారు.
హిందూ సేనలు పరాజయం పాలైపోయినాయి. సైన్య సహకారంతో ఇచ్చిన ఆనందపాలుడు గజనీ మహమ్మద్తో సంధి చేసుకున్నాడు. మరి ఏం చేస్తాడు? ఇంకా దొంగదెబ్బ తీశాడు, ఏం చేస్తాడు? మరి సైన్యం నష్టపోయాడు, అందుకని ఇంకా సంధి చేసుకున్నాడు. యుద్ధం తర్వాత సురక సైన్యాలు మతోన్మాదంతో హిందువులపై భయంకరమైన అత్యాచారాలు జరిపారు. ఆనందపాలుడు అవమాన భారంతో కుంగిపోయి 1013వ సంవత్సరంలో చచ్చిపోయాడు బాబు. సంధి చేసుకున్నాడు, కానీ సంధి చేసుకున్న తర్వాత కూడా హిందువులందరి మీద ఈ గజనీ మహమ్మద్ సైన్యాలు విపరీతమైన దాష్టికాలు, ఒకరిని కొట్టడం, ఒకరిని చంపడం, ఒకరిని ఆడవాళ్ళు దొరికితే రేపులు చేయడం, ఎత్తుకుపోవడం, ఇదే పని. సో ఇదంతా చూసి పాపం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇక ఆనందపాలుడు కుంగిపోయి అవమాన భారంతో 1013వ సంవత్సరంలో మరణించాడంట. జైపాలుడు ఆనందపాలుడు గజనీ మహమ్మద్ దురాక్రమణ ఎదిరించారు, దాడులు నిర్వహించారు. ఇప్పుడు 3వ తరం రాజు త్రిలోచనపాలుడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా, ఇప్పుడు ఈ ఆనందపాలుడు తర్వాత త్రిలోచనపాలుడు అనే అతను కూడా గజనీ మహమ్మద్ని ఎదిరించాడు. కాశ్మీర్ లోయలో తన పుత్రుడు భీమపాలుతో కలిసి గజనీ సేనలను ఎదుర్కొన్నాడు. కాశ్మీర్ రాజు సంగ్రామరాజ తన సైన్యాన్ని త్రిలోచనపాలుడు సాయంగా పంపించాడు. అయినా సరే ఏమైంది? కాశ్మీర్ సేనలు పరాజయం పాలయ్యాయి. ఎందుకంటే వీళ్ళేమో ఈ కొండల్లో కోనల్లోనూ వీళ్ళు చేసే యుద్ధం టైప్ వీళ్ళు చేస్తే, మామూలు మైదానంలో చేసేలాగా కాశ్మీర్ సైన్యాలు యుద్ధం చేసినాయంట. 1013 నుంచి 121 వీరి వీర పోరాటం వీరోచితంగా కొనసాగింది అని రాజతరంగిణి గ్రంథంలో ఇలా వర్ణించబడింది. లెక్కలేనంత సైన్యం ఉన్నా కూడా ఎవ్వరూ త్రిలోచనపాలుడిని నేరుగా ఎదిరించలేరు. ఆయన వీరత్వాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. యుద్ధంలో శత్రువుల రక్తాన్ని ప్రవహింపజేయగల వీరయోధుడు త్రిలోచనపాలుడు. ఆయన స్వయంగా ప్రళయకాల త్రినేత్రుడిలా భాషిస్తాడు. కోట్ల ఆయుధాలతో కూడిన శత్రుచేనల మధ్య చిక్కిన త్రిలోచనపాలుడు సులభంగా శత్రుచేనలను ఛేదించి బయటపడగల సమర్థుడు. అంత సైన్యం అంతా చుట్టుముట్టినా కూడా వాళ్ళందరినీ ఛేదించుకురాగలిగిన సమర్థుడు త్రిలోచనపాలుడు అంట. అలాంటి రాజులు ఉన్నారండి మనకి. కానీ ఏం చేస్తాం, అంత మోసపూరిత యుద్ధాల వల్ల మనం ఎప్పటికప్పుడు ఓడిపోయాం. త్రిలోచనపాలుడు ఈ లోకాన్ని విడిచేయడం శత్రు సైన్యాలు విజయం సాధించి కూడా నిర్భయంగా నిద్రపోయేవి కాదు. అలాగా త్రిలోచనపాలుడు మొత్తానికి యుద్ధంలో తను కూడా చనిపోయాడు. త్రిలోచనపాలుడి పుత్రుడు భీమపాలుడు 1021 నుంచి 1026 వరకు గజనీ మహమ్మద్ని ఎదిరించి 30 తిప్పలు పెట్టాడు. చూడండి, ఎక్కడ తాతల దగ్గర నుంచి ప్రతి వంశంలోనూ గజనీ మహమ్మద్ని ఎదిరించుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా కాబూల్ మరియు జాబులిస్తాన్ 2 వంశాల హిందూ పాలకులు క్రీస్తు 650 నుంచి 1000 వరకు మొదట ఆఫ్ఘనిస్తాన్లో, ఆ తర్వాత పంజాబ్ సరిహద్దుల వద్ద 350 ఏళ్ల పాటు ఇస్లాం వాదుల తుఫాన్లను విజయవంతంగా నిరోధించారు. 350 ఏళ్ల పాటు, చిన్న విషయం కాదండి. 350 ఏళ్ల పాటు కంటిన్యూస్గా వాళ్ళు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు యుద్ధాలు వస్తూనే వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. అటు కొన్ని తరాలు పోయినా కూడా వాళ్ళు ఏమైనా సరే భారతదేశం మీద దండయాత్ర చేయాలి, గెలవాలని చెప్పి వాళ్ళు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. హిందూ రాజులేమో ఎదుర్కొంటూనే ఉన్నారు. కొంతమంది చచ్చిపోతున్నారు, కొంతమంది బందీలుగా చెప్తున్నారు, కొంతమంది గెలుస్తున్నారు, తరివేస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ చేసి చివరికి అలసిపోయి యుద్ధంలో చచ్చిపోతున్నారు. ఇట్లా 350 సంవత్సరాల పాటు విజయవంతంగా భారతదేశంలోకి వాళ్ళు రాకుండా నిరోధించారు. ఈ భీమపాలుడు నిర్భయ భీముడు అని కీర్తి గడించాడు. 1015 సంవత్సరం మహమ్మద్ గజనీ లోహకోటపై దాడిచ్చాడు. అప్పుడు భీమపాలుడు అదే కోటలో ఉన్నాడు. ఈ లోహకోట కాశ్మీర్ రాజ్య ముఖద్వారం. హిమపాత కాలం సమీపించే ముందే కోటను గజనీ మహమ్మద్ ఆక్రమించాలనుకున్నాడు. అంటే కాశ్మీర్ దగ్గరలో ఉండగా చల్ల ప్రాంతం కదా అక్కడ. భీమపాలుడి నేతృత్వంలో హిందూ సేనలు గజనీ సేనలను గట్టిగా తిప్పికొట్టాయి. శత్రు సేనలు పెద్ద సంఖ్యలో నష్టపోయినాయి. కోట అజేయంగా నిలబడింది. హిమపాతం ప్రారంభం కాగానే గజనీ సేనలు మరింత నష్టపోయినాయి. దిక్కుతోచని స్థితిలో గజనీ మహమ్మద్ తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. దారిలో వెనక్కి వెళ్ళిపోయేవాడిని కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ చలికాలంలో వెళ్తున్నాడు కదా, అందుకని వెనక్కి వెళ్తూ కూడా ఖాళీగా వెళ్తున్న సేనలు కూడా ఈ చలికి చాలా మంది చచ్చిపోయారంట. గజనీ సేనలు చాలా వరకు నష్టపోయాయి. దాని తర్వాత చందేల వంశ చక్రవర్తి విద్యాధరుడు. భారతదేశంలో బుందేల్ఖండ్ ప్రాంతం చందేల వంశ రాజ్యపాలనలో ఉంది. చందేల వంశ చక్రవర్తి విద్యాధరుడు, అతని రాజధాని ఖజురహో. ఈ రాజ్యం వింధ్య పర్వతాల నుండి యమునా నది తీరం వరకు వ్యాపించి ఉంది. కలింజర్, కనౌజ్, గ్వాలియర్, మహోబా వంటి ప్రాంతాలు ఈ రాజ్యంలో అంతర్భాగాలుగా ఉన్నాయి. అంటే ఎంత పెద్దదో చూసుకోండి.
గజనీ మహమ్మద్ విద్యాధరుని వద్దకు తన దూతను పంపించాడు. ఇస్లాం మతాన్ని స్వీకరించి ప్రాణాలు కాపాడుకో అనే సందేశాన్ని పంపిస్తే దానికి జవాబు విద్యాధరుడు నీ సందేశానికి సమాధానాన్ని రణక్షేత్రంలో చెప్తానన్నాడు. దాంతో 1019వ సంవత్సరంలో గజనీ మహమ్మద్ చందేల్పై దాడి చేశాడు. విద్యాధరుడు పూర్తి శక్తితో గజనీని ఎదుర్కొన్నాడు. భయంకరమైన యుద్ధం జరిగింది. హిందూ ముస్లిం సేనలు పూర్తిగా అలసిపోయినాయి. ఇరువైపులా వేలాది మంది సైనికులు చనిపోయారు. రాత్రికి రాజు విద్యాధరుడు తన సైన్యాన్ని తీసుకుని యుద్ధక్షేత్రాన్ని వీడిపోయాడు. గజనీ మహమ్మద్ కూడా తన రాజ్యం గజనీకి తిరిగిపోయాడు. 1022లో గజనీ మహమ్మద్ మరోసారి చందేల్ రాజ్యం మీద దాడి చేశాడు. తర్వాత కలంజర్ వైపుపై దాడికి వెళ్ళాడు. కలంజర్ కోటను గెలవలేకపోయాడు. ఈ ఓటంతో గజనీ మహమ్మద్ విద్యాధరుడితో సంధి చేసుకున్నాడు. చూసారా తెలివితేటలు, అంటే ఓడిపోతున్నాం అనుకోగానే గజనీ మహమ్మద్ సంధి చేసుకుంటున్నాడు, గెలుస్తాం అనుకుంటే అవతలని చంపేస్తున్నాడు. ఇలాగా గజనీ మహమ్మద్ రావడం, ఎవరితోన్నా ఓడిపోవడం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ ట్రై చేయడం, మళ్ళీ ఓడిపోయి మళ్ళీ వెళ్ళిపోవడం, ఇట్లా అనేక మార్లు రావడం పోవడం, కొన్నిసార్లు గెలవడం, కొన్నిసార్లు ఓడడం, ఇలా చేసుకుంటూ ఎవరికి అలా చేస్తూనే ఉన్నాడు దండయాత్రలు. అందుకనే మనం గజనీ మహమ్మద్ దండయాత్రలు అంటాం. సో ఇట్లా దండయాత్రలు చేస్తూ చివరికి ఒకసారి సోమనాథ్ దేవాలయాన్ని కూడా దోచుకుని మొత్తం సోమనాథ్ దేవాలయాన్ని విధ్వంసం చేశాడు గజనీ మహమ్మద్. అది సోమనాథ్ దేవాలయాన్ని ఎలా ధ్వంసం చేశాడు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. హిందువులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అందరూ కూడా వీటి వాస్తవాలు ఏంటనేది తెలుసుకునేలాగా చేయండి. అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే ఇలాంటి మంచి వీడియోలన్నీ కూడా అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. భారత్ మాతా కీ జై.